హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు అంటే 30/5/2024 ఉదయము టెట్టు పేపర్ 1కు సంబంధించి తెలుగులో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలను మనం ఈ వీడియోలో చూస్తాం. పేపర్ 1కు సంబంధించినటువంటి తెలుగు ప్రశ్నలు వాటి యొక్క విశ్లేషణ ఈ వీడియోలను మనము చూస్తాం. మొదటిసారిగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. ఇదైతే సర్వసాధారణం, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఎందుకనంటే ఇది చెప్పడం మా ధర్మం, చేయడం మీ ధర్మం. ఓకేనా? రైట్. మరి ఇక్కడ ఎప్పుడైనా కానీ అపరిచిత పద్య భాగం, అపరిచిత గద్య భాగానికి సంబంధించి చూసినట్లయితే పేపర్ 1లో ఈరోజు ఉదయం జరిగినటువంటి పేపర్ 1 తెలుగులో అపరిచిత పద్య భాగం అని ఇచ్చాడు, కానీ 6వ తరగతిలోని పద్యమే ఇచ్చాడు. అంటే తెలిసినటువంటి పద్యమే ఇవ్వడం జరిగింది. అపరిచిత పద్యం పేరుతోటి 6వ తరగతిలోని శతకసుధలోని ఒక పద్యం ఇవ్వడం జరిగింది. అదేందా పద్యం అని అంటే, చెప్పకు చేసిన మేలును, చెప్పకు చేసిన మేలును ఒకప్పుడైన గాని దాని హర్షింపరుగా, గొప్పలు చెప్పిన అదియును తప్పేమని చిత్తమందు తలపు కుమారి. చూడండి మళ్ళొకసారి. చెప్పకు చేసిన మేలును ఒకప్పుడైన గాని దాని హర్షింపరుగా, గొప్పలు చెప్పిన అదియును తప్పేమని చిత్తమందు తలపు కుమారి. ఎప్పుడైనా కానీ చేసినటువంటి మేలును ఎప్పుడూ చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా కానీ అది ఎప్పుడైనా కానీ ఎవరు దాన్ని మెచ్చుకోరు. గొప్పలు చెప్పిన అది తప్పేమని చిత్తమందు తలుపు కుమారి. ఒకవేళ నువ్వు గొప్పలు చెప్పినా కానీ అది తప్పే అని తెలుసుకో. గొప్పలు చెప్పుకోవద్దు, అదేవిధంగా చేసినటువంటి మేలును కూడా చెప్పుకోకూడదు. అది రెండూ కూడా ఎవరు మెచ్చరు అనేటువంటిది ఈ పద్యం. మరి కుమారీ శతకాన్ని రచించినటువంటి రచయిత ఎవరు అనంటే పక్కి వెంకట నరసింహ కవి. ఈ కుమారీ శతకం యొక్క మకుటం ఇది. కుమారి అనేటువంటిది మకుటం. మరి ఇక్కడ ఏది చెప్పకూడదు? చేసినటువంటి మేలును చెప్పకూడదు. చెప్పకు చేసినటువంటి మేలును చెప్పకూడదు. చిత్తమందు దేన్ని ఉంచుకోవాలి? గొప్పలు చెప్పడము తప్పని మనసులో అనుకోవాలి, మనసుకు తెలుసుకోవాలి గొప్పలు చెప్పడము తప్పని. మరి ఈ పద్యం యొక్క రచయిత ఎవరు అనంటే పక్కి వెంకట నరసింహవి. ఇవి ఈ అపరిచిత పద్య భాగానికి సంబంధించినటువంటి అడిగినటువంటి ప్రశ్నలు. ఈ అపరిచిత గద్య భాగం కూడా చాలా సులభంగా ఉందని మిత్రులు తెలియజెప్పడము జరిగింది. మరి ఒకసారిగా ప్రశ్నలు అనేటువంటివి చూద్దాము. అపరిచిత పద్యం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అనా అనేది ఏ వర్గం? ఇక్కడ వర్గాలు అనేటువంటి చూసినట్లయితే ఖవర్గం, ఛవర్గం, ఠవర్గం, థవర్గం, పవర్గం 5 వర్గాలు ఉంటాయి. ఖవర్గంలో అక్షరాలు ఏంటంటే కక్క, గగ్గ, ఇన్య. ఛవర్గంలో ఏముందంటే చచ్చ, జజ్జ, ఇని. ఠవర్గంలో టట్ట, డడ్డ, అన. థవర్గంలో తత్త, దద్ద, నా. పవర్గంలో పప్ప, బబ్బ, మా. ఇప్పుడు అనా అనేది ఏ వర్గం అని అంటే ఠవర్గం. ఈ ఠవర్గంలో ఏమొస్తుందంటే టట్ట, డడ్డ, అనా. ఖవర్గం యొక్క అనునాసికము ఇన్య, చవర్గం యొక్క అనునాసికము ఇని. అదేవిధంగా ఠవర్గం యొక్క అనునాసికము అనా, థవర్గం యొక్క అనునాసికము నా, పవర్గం యొక్క అనునాసికము మా. ఇట్లా వర్గాక్షరాలకు సంబంధించి అనునాసికాల మీద ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, పేపర్ 1కు సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎస్జిటికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటికి కానీ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు తప్పనిసరిగా వీటి మీద అవగాహన అయితే కలిగి ఉండాలి. దేశీయ సంప్రదాయంలో రచనలు చేసినటువంటి కవి, తెలుగులో తొలి దేశీ కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో తొలి స్వతంత్ర కావ్యము బసవ పురాణాన్ని రాసిండు. దేశీయ పదాలను ఉపయోగించి తెలుగులో రచనలు చేసినటువంటి కవి ఎవరనంటే పాల్కురికి సోమనాథుడు. ఏమన్నాడనంటే రావెల్ల వెంకటరామారావు పాల్కురికి సోమనాథుని గురించి,
కవితలో విక్రాంతి కాహలిని పూరించి కమ్మ తెనుగున తేట కావ్యాలు విరచించే పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి పాటలు దీర్చెరా. కవితలో విక్రాంతి కాహలిని పూరించి కమ్మ తెనుగున తేట కావ్యాలు విరచించి పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు దీర్చెరా. దేశీయ సంప్రదాయంలో రచనలు చేసినటువంటి కవి ఎవరు అని అంటే పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ ఉత్తర పదం ప్రాధాన్యత కలిగినటువంటి సమాసము తత్పురుష సమాసం. పూర్వపదం యొక్క ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం అవ్యయీభావ సమాసం. ఉత్తర పదం యొక్క ప్రాధాన్యం కలిగినటువంటి సమాసము తత్పురుష సమాసము. విశేషణాలతోని ఉపమేయ ఉపమానాలతోటి ఏర్పడేటువంటి సమాసము కర్మధారయ సమాసం. ఓకేనా, రైట్. ఈ ఉభయ పదాలలో పూర్వకామ ఉత్తర పదాలలో రెండు విశేషాలు ఉంటే అది ద్వంద్వ సమాసం, రెండు విశేషణాలే ఉంటే అది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. పూర్వపదంలో విశేషణం ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఉత్తర పదంలో విశేషణం ఉంటే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. పూర్వపదంలో ఉపమానం ఉంటే ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. అదేవిధంగా ఉత్తర పదంలో ఉపమానం ఉంటే ఉపమానం ఉత్తరపద కర్మధారయ సమాసం. పూర్వపదంలో అవధారణం ఉంటే అది రూపక సమాసం. పూర్వపదంలో సంభావన పేరు ఉంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. పూర్వపదంలో సంఖ్య ఉంటే అది ద్విగు సమాసం. ఉత్తర పదం యొక్క ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం ఏంటంటే తత్పురుష సమాసం. నెక్స్ట్ వసుదకు ఉత్పత్తి అర్థం. వసువును ధరించినది, బంగారమును ధరించినది, అదే ఏమవుతుందనంటే భూమి. కాలము నానా అర్థాలు రాసిన వల్ల కాలము నానా అర్థాలు. నల్లనిది సమయము, మరణము, ఇనుము. అంటే మరణం అంటే చావు, కాలం చేసిందని అంటాము కాబట్టి ఇక్కడ మరణం అని వస్తుంది, సమయం వస్తుంది, ఇనుము వస్తుంది, నల్లనిది అని వస్తుంది. కాలం యొక్క నానా అర్థాలు. యామిని పర్యాయ పదాలు. రాత్రి, నిశ, నిషాదిని. రాత్రి, నిశ, నిషాదిని. మరి సంధి సూత్రాలలో వ్యాకరణ పరిభాషలో వైకల్పికం అని అంటే సంధి ఒక మారు జరుగుట, ఒక మారు జరగకపోవుట. ఈ వైకల్పికానికి మరొక పేరు విభాష. సంధి ఎల్లప్పుడూ జరుగుట నిత్యం, సంధి జరగకుండా ఉండుట నిషేధం. సంధి ఒక మారు జరుగుట, ఒక మారు జరగకపోవుట వైకల్పికము. సంధి వేరే విధంగా జరుగుట అన్య విధం. బహుళం అంటే 4 విధాలు: నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్య విధం. నెక్స్ట్ ఈ గొల్ల శుద్ధులకు సంబంధించి నిన్నటి పరీక్షలో అడగడం జరిగింది, పేపర్ 2లో అడిగిండు. ఏదనంటే గొల్ల శుద్ధులు కళా ప్రదర్శనలో భాగంగా ఉపయోగించేటువంటి వాయిద్యాలు ఏమిటి అని అన్నాడు. వీరణాలు, వీరణాలు, అదేవిధంగా కొమ్ములు. వీరణాలు అని అంటే ఏంటంటే పెద్ద పెద్ద డోళ్ళు. ఓకే, ఈ గొల్ల శుద్ధులకు సంబంధించినటువంటి ప్రదర్శన కళలకు సంబంధించి మనం నేను తర్వాత ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. లేశం అనగా అర్థం కొంచెం, కొద్దిగా. లేశం అని అంటే కొంచెము, కొద్దిగా. కుల్లా అనేటువంటి పదానికి ప్రకృతి కాలువ. వైకల్పికం అంటే ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఓకే. ఇత్తు, ఇత్తు అని అంటే ఏంటంటే ఇత్తు అని అంటే హ్రస్వ ఇకారం. ఈ పొట్టిని ఇత్తు అని అంటాము. ఇకారం అంటేనేమో ఈ నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పిన ఉకారం గురించి. ఉత్తు అంటేనేమో ఊ, ఉకారం అంటేనేమో ఊ, ఇకారం అంటేనేమో ఈ, ఇత్తు అంటేనేమో ఈ. నెక్స్ట్ రైతు బిడ్డ. రైతు బిడ్డ అనేటువంటిది వానమామలై వడ్డాచార్యులు రచించినటువంటి బుర్రకథల యొక్క సంపుటి. కాపు బిడ్డనేమో గంగుల సాయిరెడ్డి, రైతు బిడ్డనేమో వానమామలై వరదాచార్యులు. నేను ఎప్పుడు చెప్తానన్నాడు, టీశాట్లో కూడా చెప్పాను. రైతు బిడ్డ వానమామలై వరదాచార్యులు, కాపు బిడ్డ గంగుల సాయిరెడ్డి. ఓకే, కొత్త లోకం రచన ఎవరిది? గుర్రం జాషువాది. ధాతువాదము ఎవరిది అని అంటే యాస్కాచారుద్ది. ఇది మెథడ్. రాజిల్లు అనగా అర్థం ప్రకాశించు. ఓకేనా, ఇవి మనకు ఈ పేపర్ 1కు సంబంధించి తెలుగులో అడిగినటువంటి ప్రశ్నలండి.
ఇవి చాలా సులభంగానే వచ్చినాయి. మరి మధ్యాహ్నం ఏ విధంగా ఉందో ఇంకా మనకు విద్యార్థులైతే ప్రశ్నలు అయితే పంపలేదు. పంపిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఇంకా ఎవరికైనా డౌట్లు ఏమైనా ఉంటే, ఇందులో రానటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, వాటికి నేను సమాధానాలు అయితే ఇస్తాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులకు కూడా ఈ సమాచారాన్ని పంపాలనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కానీ కమెంట్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.